అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే. నాకు మిమ్మల్ని చూడగానే నాకు డౌట్ వచ్చింది. ఏంటంటే అడగండి. చాలా మంది గుడికి వెళ్తుంటారండి. ఉమ్, గుడికి బయట వాళ్ళు కొబ్బరికాయ కొనండి, పువ్వులు కొనండి అని అడుగుతూ ఉంటారు ఆ షాప్ వాళ్ళు. ఉమ్, కొంతమంది ఏమో కొరుకు కొంటారు, కొంతమంది అసలు ఏం కొనకుండా వచ్చేస్తారు. ఉమ్, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పూజారి గారు ఏం చేస్తారండి, కొబ్బరికాయ ఇచ్చామనుకోండి ఇది సగం ఇస్తారండి. ఉమ్, 2 అరటిపళ్ళు ఇచ్చామనుకో 6 ఇచ్చామనుకోండి సగం మనకి ఇస్తారు, సగం దేవుడి దగ్గర పెట్టుకుంటారు. ఉమ్, మరి చాలా మంది ఏం తీసుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్తారు. ఉమ్, మరి ఆ పూజారి గారు ఏమి ఇవ్వరు అనుకో. ఒక్కోసారి అంటే ఒక మంచి పూజారి ఇస్తారు, ఉమ్, ఒక పూజారి గారు అసలు ఏం పట్టించుకోరు. అలాగే దండం పెట్టి శటకం పెట్టి పంపించేస్తుంటాడు. ఉమ్, ఇవ్వచ్చు కదా అని అనిపిస్తుంటది. ఉమ్, చాలా ఉంటాయి కదా అక్కడ. ఉమ్, కొబ్బరికాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, ఏదో ఒకటి. అవును. ఏమి తీసుకురాని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఎంత ఆనందపడతారో అనిపిస్తుంది నాకు. దీనికి సమాధానం చెప్తానండి. నేను మంచి ప్రశ్న అడిగారు. ఆ, ప్రతి దేవాలయంలోనూ కూడా ప్రభుత్వం యొక్క జోక్యం ఉంటుంది కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఆ, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆధిపత్యము ప్రతి దేవాలయం మీద జనరల్గా ఉంటుంది. అవునండి. వాళ్ళు వీళ్ళకి జీతభత్యాలు ఇస్తారు. ఉమ్, అలాగే పూజారులకి కొన్ని విషయాల్లో ఫ్రీడమ్ ఇస్తారు. దక్షిణ వాళ్ళకి విడిగా ఇస్తే పుచ్చుకోవచ్చు, హుండీలో వేస్తే దేవాలయానికే చెందుతుంది. ఓకే. ఇలాగా కొన్ని నియమాలు ఏవో ఉంటాయి వాళ్ళకి. ఉమ్, దాన్ని అనుసరించి వాళ్ళు పెడుతూ ఉంటారు. అయితే ఈ లోభత్వం అంటే ఈ పిసినారితనము, లేదా వాళ్ళు ఏమీ తేలేదు కదా వాళ్ళకి ఏమిటి ఇచ్చేది అనేటువంటి స్వభావము సంపూర్ణంగా ఆ అర్చకత్వము చేసేటువంటి పూజారి మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటేనండి, ఉమ్, భగవంతుడికి కైంకర్యం చేయడానికి మీరు 1 డజన్ పళ్ళు, 2 కొబ్బరికాయలు పట్టుకెళ్ళి ఇచ్చారు, ఓ బుట్టడు పువ్వులు పట్టుకెళ్ళి ఇచ్చారు. మీకు ఆనందంగా మీరు ఒక 100 రూపాయలు 1000 రూపాయలు దక్షిణ కూడా ఇచ్చారు, హుండీలో వేసేది కాకుండా. అప్పుడు ఆయన చాలా ఆనందంగా మీకు సగానికి సగం ప్రసాదం కింద ఇస్తాడు. భగవంతుడికి మిగతాది అక్కడ అట్టే పెట్టేస్తాడు. ఆ తర్వాత నాలాంటి పేదవాళ్ళు ఎవరో వెళ్ళి దండం పెట్టుకుని ఎదురు చూస్తారు, కనీసం కుంకుమ విభూదో ఇస్తారేమో అని. అక్కడ బయట ఉంది, అక్కడ పెట్టుకోండి వెళ్ళండి అంటాడు. కనీసం కుంకుమ కూడా ఇవ్వని అర్చకుల్ని నేను చూశాను. ఏమండి, ఇలా ఎందుకు చేస్తారు అంటే అది వాళ్ళ యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇలా లోపల మిగిలిపోయినటువంటి ఆ ప్రసాదాలన్నీ దేవుడు వీళ్ళు వెళ్ళిపోయాక టెంపుల్కి తాళం వేసాక వచ్చి కూర్చొని భోజనం చేయడు ఆయన. దేవుడు చేయడు. ఆ విగ్రహం నుంచి భగవంతుడు బయటకు వచ్చి తినడు కదా. ఆయన పేరు చెప్పి మనుషులే ఆయనకి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా మరలా తిరిగి స్వీకరిస్తాం మనం. ఈ మిగిలిపోయినవన్నీ సంచుల నిండా నింపుకుంటారు. నింపుకొని వాళ్ళ ఆఫీస్ రూమ్ ఉంటుంది, అక్కడికి వస్తారు. అక్కడ ఈ స్టాఫ్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయ్యగారు అని వాళ్ళందరికీ కొంత కొంత పంచి పెడతారు. మరికొంత ఈవో గారు ఎవరో వస్తారని, మళ్ళీ ఎవరైనా ఆఫీసుకి సంబంధించిన వాళ్ళు వస్తే, ఎవరైనా విఐపీలు గెస్ట్లు వస్తే పంచొచ్చని అక్కడ అట్టే పెట్టేస్తారు. పాపం ఈ పంతులు గారు కూడా ఏమి భుజాన్ని వేసుకుని పట్టుకుపోవడానికి ఉండదు. వాళ్ళు కూడా అందరిలాగా 1-2 పళ్ళు 1-2 కొబ్బరి చెప్పులు అంతే పట్టుకెళ్ళాలి. తక్కినవన్నీ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. అక్కడ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎవరైనా గెస్ట్లు రాత్రి లోపల వస్తే వాళ్ళకి ఇస్తారు. లేని పక్షంలో మర్నాడు అవన్నీ చెత్త కుండీపాలు అయిపోతాయి. అందుకని ఈ సందర్భంగా అర్చక స్వాములందరినీ కూడా మనము వినయపూర్వకంగా కోరుకోవాల్సింది ఏంటంటే, అయ్యా అలాంటి ప్రసాదాలని మీరు వృధాగా చెత్త కుండీల పాలు చెయ్యకుండా భక్తవరులు ఎంతమంది వస్తే వాళ్ళందరికీ పంచితే ఆ పరమాత్ముడు ఆనందిస్తాడు. మీ అందరికీ ఆఖరికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. ఏమండి, ఈ సందర్భంగా మరో చిన్న విషయం కూడా నాకు చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. భగవత్పాదుల వారు
ఆది శంకరాచార్యుల వారు ఆయన నిత్యము అనుష్ఠానం చేసి గాయత్రి జపం చేసుకునేవారు. ఆయన దగ్గరికి ఒకరోజు ఒక సద్బ్రాహ్మడు వచ్చి అయ్యగారు అని దండం పెట్టి ఇలా చేయి జాపితే ఈయన జపం చేసిన తీర్థం ఇచ్చాడు. ఆ తీర్థం కళ్ళకద్దుకొని తీసుకొని ఓ చిన్న పాత్ర ఇచ్చి ఇందులో కొంచెం ఇవ్వండి అన్నాడు. ఏం నాయన నీకు ఇచ్చానుగా ఇప్పుడే తీర్థం అంటే, కాదండి ఇంట్లో మా ఆవిడ ఉంది, ఆవిడ బెడ్ రెడను మంచం మీద ఉంది అనారోగ్యంతో, మీరు మీ చేత్తో ఇచ్చిన తీర్థం ఇస్తే ఆవిడకి ఆరోగ్యం కుదుటపడి బాగా అయిపోతుంది, అప్పుడు ఆవిడని తీసుకొస్తాను అని అంటాడు. అప్పుడు భగవత్పాదులు వారు ఏం చెప్తారంటే చిరునవ్వు నవ్వి, నాయన నువ్వు గాయత్రి మంత్రం జపం చేస్తావు కదా అంటే, చేస్తానండి అంటాడు. ఓ పని చెయ్యి, ఈ రోజు నుంచి కొద్ది రోజుల పాటు నువ్వు చేసే జపము తాలూకు తీర్థం ఏదైతే ఉందో అది ఆవిడకి ఇవ్వు, ఆ తర్వాత వచ్చి నాకు చెప్పు అని పంపించేస్తారు. ఆ రోజు ఇస్తారు, పంపించేస్తారు. ఇతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గురుగారు చెప్పినట్టుగా చేస్తాడు. చేసి వారం రోజుల తర్వాత తన భార్యను వెంట పెట్టుకొచ్చి ఇద్దరు హెల్తీగా హ్యాపీగా ఉంటారు. వచ్చి స్వామివారికి నమస్కారం చేస్తారు. అప్పుడు భగవత్పాదుల వారు చెప్తారు, చూడు నాయన ఆవిడ ఆరోగ్యవంతురాలు అయింది కదా అంటే, అయ్యిందండి. మరి ఏం మందులు ఇచ్చామంటే, లేదండి మీరు చెప్పినట్టు గాయత్రి జపం చేసి ఆ తీర్థమే ఇచ్చానండి. చూడు, భగవంతుణ్ణి నమ్మి మనం చేసేటువంటి పూజ కానీ సేవ కానీ మనస్సుద్దైన భక్తితో ఏదైతే చేస్తామో దాని తాలూకు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే భగవంతుడు స్వీకరించి మనకు ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, ఏ దుఃఖాలు మనకి లేకుండా ఉండడానికి ప్రసాదించిన ప్రసాదము అని గుర్తించాలి. అందులో నేను ఇచ్చిన దాంట్లో ఏమీ ప్రత్యేకత లేదు. ఆ పని నేను చేసినా, నీవు చేసినా, ఎవరు చేసిన పూజా ఫలము వారికి దక్కుతుంది. ఇదంతా కూడా ఈశ్వరేచ్ఛ. అంతేగాని శంకర భగవత్పాదులు వారు ఇచ్చిన తీర్థంతో నయమవుతుందంటే అది నా క్రెడిబిలిటీ కాదు అని చెప్తారు అన్నమాట. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏంటి, నిజంగా మనస్ఫూర్తిగానే అంటే కొంతమంది గుడికి రాలేని పరిస్థితి ఉంటే నిజంగా ఇంట్లో ఆ పూజ చేసుకుని అవే తీర్థంగా ఇచ్చినట్లయితే బాగుంటుంది. నాకు అర్థమైందండి. అంచేత ఇది ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడికి ఒకసారి మనస్ఫూర్తిగా మనము ప్రార్థించి సేవించి ఇచ్చేటువంటి కైంకర్యం చేసి ఇచ్చేటువంటి తీర్థము గాని ప్రసాదము గాని అందరూ స్వీకరించడానికి యోగ్యులే. ఇచ్చిన వాడికే తిరిగి ఇవ్వాలని లేదు, ఫలానా వారు ఇస్తేనే దానిలో ఫలితం దక్కుతుంది అనేది కూడా లేదు. నాకు అర్థమైంది ఏంటంటే, ఒక్కసారి పూజారి గారు చాలా పువ్వులు ఉంటాయి కదండి, అవునండి, అట్లీస్ట్ ఒక్కొక్కటి పువ్వు అన్నా ఇవ్వచ్చు. అవును, ఇచ్చిన అంటే బద్దకించకుండా ఒకటోటి కొంతమంది లోపలికి వెళ్ళి తేవాలని చెప్పేసి మామూలుగా షటకం పెట్టి పంపించినట్టు అనిపించింది. మీరు చెప్పిన తర్వాత ఏంటంటే, ఆ దేవుడు ఇచ్చారనుకోండి, పువ్వు ఏదైనా ఇచ్చారు కూడా వాళ్ళు ఎంతో ఆనందపడతారు. అంటే దేవుడు ఇచ్చినట్టుగా భావిస్తారు. ఆ దేవుడు ఇచ్చినట్టు భావించి పూజా రూపంలో నాకు ఇచ్చారు, నేను అనుకునేవన్నీ జరుగుతాయి. ఇంకోటి ఏంటి నాకు అర్థమైంది, మీరు చెప్పినట్టు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదండి. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు దండం పెట్టి నీదే బాధ్యత అంటే సరిపోతుందమో అనిపిస్తుంది. అవును, సర్వస్వ శరణాగతి, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవు తప్ప నాకెవరూ దిక్కులేరు, నీవే తల్లివి తండ్రివి, అన్ని నువ్వే చూసుకో, సర్వము ఎరిగినవాడు ఆ సర్వేశ్వరుడు. అంచేత భగవంతుడికి నిర్మలమైన మనస్సుతోటి నమస్కరించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అవునండి, అంతే. ఇదండి కరుణమ్మ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. జై గురుదేవ.